హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డిఆర్ఎన్ జాబ్స్. టుడే ఈ వీడియోలో మనము 2019 ఇయర్లో తెలంగాణ హైకోర్టులో జరిగిన అన్ని పరీక్షల్లో అంటే జూనియర్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, అసిస్టెంట్ కానీ, టైపింగ్ ఇలాంటి చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిలో జరిగిన అన్ని పరీక్షల్లో ఇండియన్ హిస్టరీ బిట్స్ ఓకేనా అన్నీ ఒక చోట గ్యాదర్ చేసి ఈ వీడియోలో అయితే మీకు పొందుపరిచాను. నార్మల్గా అయితే ప్రతి ఎగ్జామ్లో ఇండియన్ హిస్టరీలో నుంచి 6 to 7 మార్క్స్ అయితే వస్తున్నాయి ఓకేనా. దాంట్లో 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్రింది వాటిలో ఏది వాత్సాయనుడు రాసెను ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ దీనికి మన కరెక్ట్ ఆప్షన్ అనమాట, కామసూత్ర. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం ఏ ప్రాంతంలో అయినది? బోధగయ అనే ప్రాంతంలో గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిందన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మౌర్య రాజవంశ మొదటి పాలకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఫోర్త్ క్వశ్చన్, బారైమాంబరా వద్ద ఉన్న బుల్ బులయ్య ఎక్కడ ఉన్నది? ఓకేనా, బారైమాంబరా వద్ద ఉన్న బుల్ బులయ్య ఎక్కడ ఉందంటే లక్నో. నెక్స్ట్ ఖజురహో దేవాలయం ఏ రాజవంశం చేత నిర్మించబడింది? ఖజురహో దేవాలయం అనేటువంటిది ఏ రాజవంశం చేత నిర్మించబడిందంటే చండేల. ఇక్కడ మనం చూసుకుంటే హిస్టరీలో వచ్చిన దేవాలయాలు మరియు రాజవంశాలు మొదటి చివరి కూడా చూసుకోండి. అందులో వచ్చిన దేవాలయాలు ఎవరి చేత నిర్మించబడినవి లేకపోతే ఎక్కడున్నవి కూడా అడుగుతాడు ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లోటస్ టెంపుల్ అని దేన్ని పిలుస్తారు? 4 ఆప్షన్లలో బహాయి దేవాలయం ఢిల్లీ ఓకే, దీన్ని మనం లోటస్ టెంపుల్ అని పిలుస్తాం. నెక్స్ట్ సత్రియ నృత్య రూపం గల రాష్ట్రం, సత్రియ నృత్య రూపం గల రాష్ట్రం ఏంటంటే అస్సాం. నెక్స్ట్ క్రింది వాటిలో భారతీయ శాస్త్రీయ నృత్య రూపాల్లో పునాది. ఇక్కడ ఆప్షన్లు ఏమేమి ఉన్నాయంటే నాట్యశాస్త్రం, నృత్యశాస్త్రం, నెక్స్ట్ అర్థశాస్త్రం, ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి. దాంట్లో నాట్యశాస్త్రం మనకు ఆన్సరు. నెక్స్ట్ 9వ క్వశ్చన్, రాజగిరి డ్యాన్స్ ఫెస్టివల్ ఇది ఎక్కడంటే బీహార్. నెక్స్ట్ బండ్ పాతర్ కళారూపం గల రాష్ట్రం కాశ్మీర్. సంగీత నాటక అకాడమీ ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1952లో సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది అనమాట. ఇయర్లు కూడా చూసుకోండి. 12th క్వశ్చన్, కన్నియర్ కాళీ నృత్యం ఎక్కడ అంటే కేరళ. పాండవని జానపద గాన శైలి ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం అంటే ఛత్తీస్గఢ్. ఏ భారతీయ భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు? దీంట్లో మనము కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. సంస్కృతం అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది కానీ ఆన్సర్ వచ్చేసరికి తెలుగు ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్, సంగీత వాయిద్యాలలో పండిత్ శివకుమార్ శర్మ వాయించేది ఏది? ఓకేనా, దీంట్లో మనకు 4th ఆప్షన్ సంతూర్. నటరాజ అని పిలువబడే శివుడి నాట్య భంగిమలలో ఉండే చిత్రం ఏ కాలంలో అభివృద్ధి చెందింది అంటే ఎవరి కాలం అన్నమాట? చోళులు. 17th క్వశ్చన్, ఖజురహో ఆలయం ఎక్కడ ఉన్నది? ఓకేనా, మధ్యప్రదేశ్. కాన్వా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే బాబర్ మరియు రాణా సంఘ మధ్య జరిగింది. కుల నిర్మూలన అనే ప్రచురణ రాసింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ 20వ క్వశ్చన్, శక్తి సే శాంతి పుస్తక రచయిత మనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. 21st క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ ఊచకోత గురించి 100 years పురాతన వీరగాథ యొక్క ఆంగ్ల అనువాద పుస్తకం. ఇది అనువాద పుస్తకం ఖూనీ వైశాఖి. 22nd, బ్రిటిష్ వారు భారత అహింసా పిత అని ఎవరిని పిలుస్తారు? బాల గంగాధర్ తిలక్ని బ్రిటిష్ వారు భారత అహింసా పిత అని పిలుస్తారు. ఇక్కడ చూసుకుంటే 23rd క్వశ్చన్, భగత్ సింగ్ మరియు బాతుకేశ్వర్ దత్ ఏప్రిల్ 8th నాడు కేంద్ర శాసనసభపై ఏ సంవత్సరం బాంబు దాడి చేశారు? ఇక్కడ మనకు వాడు డేట్ ఇచ్చిండు, ఇయర్ అడుగుతున్నాడు. 1929 గుర్తుపెట్టుకోండి. స్వతంత్రం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతా అని నినాదం ఎవరిది? ఓకే, బాల గంగాధర్ తిలక్. ఇది చాలాసార్లు అన్ని రకాల ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటారు. ఐఎన్సి 1885 డిసెంబర్ బొంబాయిలో దేశవ్యాప్తంగా ఎంతమంది ప్రతినిధులతో స్థాపించబడింది? మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది 1885లో డిసెంబర్లో స్థాపించారు. అయితే అప్పుడు ఎంతమంది ప్రతినిధులు ఉన్నారన్నమాట? దాంట్లో 72. నెక్స్ట్ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించిన విప్లవకారుడు అడుగుతున్నాడు. హోమ్ రూల్ సొసైటీ ఎవరంటే శ్యామ్జీ కృష్ణ వర్మ. ఓకే, నెక్స్ట్ 27 క్వశ్చన్, హెచ్ఎస్
HSR అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ HSRA ఎప్పుడు ఏర్పడిందంటే 1928. నెక్స్ట్ 28th క్వశ్చన్, చంద్రశేఖర్ ఆజాద్ ఏ నగరంలో మరణించాడు? అంటే చంద్రశేఖర్ ఆజాద్ మరణించిన ప్లేస్ అన్నమాట. అతనే కాల్చుకొని చనిపోతాడు కదా, అది ఎక్కడ అని అడుగుతున్నాడు. అలహాబాద్. ఓకే. 29th, పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1932లో పూనా ఒప్పందం గాంధీజీకి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మధ్య జరిగిందనమాట. జొరాస్ట్రియన్ మతాన్ని పునరుద్ధరించేందుకు రహ్ను మే మజ్నా-యస్నే సభను ఏర్పాటు చేసింది ఎవరంటే దాదాబాయ్ నవరోజీ. ఇవి గత 2019లో జరిగిన అన్ని రకాల ఎగ్జామ్లోని ఇండియన్ హిస్టరీ బిట్స్ ఒక దగ్గర గ్యాదర్ చేసి రాశానమాట. ఇందులో ఒక బిట్ ఏంటంటే, ఈ క్రింది ఏ నగరాల్లో పండిత రమాబాయి శారదా సదన్ను స్థాపించింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఈ వీడియో ఎటువంటి స్పందన అయితే వస్తుందో ఈ వీడియోకి, దాన్ని బట్టి నెక్స్ట్ పాలిటీ బిట్స్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. మీరైతే ఈ ఒక వీడియోనైతే లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.